హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బోడకాకరకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి. బోడకాకరకాయ హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఈ విధంగా చేసి చూడండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ ఒక 1/2 kg బోడకాకరకాయలని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఈ విధంగా బోడకాకరకాయలని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే రౌండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం చింతపండు తీసుకొని ఇలా నానబెట్టి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బోడకాకరకాయల్ని ఇందులో వేసేసి మొత్తం కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఈ బోడకాకరకాయలు అయితే కొంచెం ఉడికిపోయాయి. చూడండి, ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ల కారం, అదేవిధంగా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు, కారం వేసాం కదా. ఈ ఉప్పు, కారాలు అనేవి బోడకాకరకాయ ముక్కలకు మంచిగా పట్టేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి మరొక 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనమైతే ముందు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని అయితే ఇలా రసం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, ఈ బోడకాకరకాయలు అయితే మంచిగా ఫ్రై అయ్యాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా రసం చేసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని అయితే ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఈ చింతపండు రసం అనేది దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఈ చింతపండు రసం అనేది దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం మెంతులు, జీలకర్ర పొడి వేసేసి అలాగే కొత్తిమీర వేసేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.